వెల్కమ్ టు మై ఛానల్. గ్రూప్స్ మరియు పోటీ పరీక్షలకు తెలంగాణ చరిత్ర సాంస్కృతిక పునరుజ్జీవనం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. త్రిసమాజాలు. హైదరాబాద్ సంస్థానంలో ఏ రాజకీయ సంస్థ పురుడు పోసుకోక ముందే బ్రహ్మ, ఆర్య, దివ్యజ్ఞాన సమాజాలు స్థాపించి సాంఘిక, సాంస్కృతిక, మత రంగాల్లో నూతన భావాలను సృష్టించడంలో చురుకైన పాత్ర పోషించినవి. 1 బ్రహ్మ సమాజం, 2 ఆర్య సమాజం, 3 దివ్యజ్ఞాన సమాజం. పై 3 సమాజాల్లో ఆర్య సమాజం ప్రభావం హైదరాబాద్ సంస్థానంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బ్రహ్మ సమాజం భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఆద్యుడైన రాజారాం మోహన్ రాయ్ 1828 ఆగస్టు 20న బెంగాల్లో బ్రహ్మ సమాజం స్థాపించారు. హైదరాబాద్ సంస్థానంలో బ్రహ్మ సమాజం శాఖను 1869లో ఏర్పాటు చేశారు. నాటి ఆంధ్రాలో బ్రహ్మ సమాజానికి గొప్ప ప్రచారకుడైన బ్రహ్మర్షి అనే బిరుదు ఉన్న రఘుపతి వెంకటరత్నం నాయుడు హైదరాబాద్ సంస్థానంలో సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న మహబూబియా కళాశాల అధ్యాపకులుగా పనిచేసిన కాలం 1899 నుంచి 1904లో హైదరాబాద్ సంస్థానంలో జరిగిన వివిధ సంస్కరణ ఉద్యమాల్లో బ్రహ్మ సమాజ సభ్యుడిగా చురుకుగా పాల్గొన్నారు. మొదటి సమావేశం. హైదరాబాద్ బ్రహ్మ సమాజం శాఖ మొదటి సమావేశం. ఇది 1914 సెప్టెంబర్ 20న రెసిడెన్సీ బజార్లో జరిగింది. నారాయణ గోవింద వెల్లింగ్ కార్ అధ్యక్షుడిగా, మాదిరి భాగ్యరెడ్డి వర్మ నిర్వహణ బాధ్యుడిగా ఉన్నారు. సరోజిని నాయుడు సూచన మేరకు నారాయణ గోవింద వెల్లింగ్కర్ను ఈ సమావేశ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో బ్రహ్మ సమాజ దీక్షను తీసుకున్న ముఖ్య సభ్యులు హెచ్ఎస్ వెంకట్రామయ్య, హెచ్ఎస్ శివరాం, బి రాములు, ఏఆర్ ముకుందస్వామి, ఎస్ దుర్గయ్య, జి బాలయ్య, ఎం రఘుపతి, పల్తాటి శేషయ్య, జేఎస్ మత్తయ్య. 1872లో హైదరాబాద్ నిజాం ప్రభుత్వం బ్రహ్మ సమాజం ఆచారాల ప్రకారం జరిగే వివాహాలకు చట్టబద్ధత కల్పించింది. ఆర్య సమాజం తీవ్రవాద భారతీయ హిందూ పునరుజ్జీవానికి ప్రతీక. ఆర్య సమాజం. ఆర్య సమాజాన్ని స్వామి దయానంద సరస్వతి 1875లో బొంబాయిలో స్థాపించారు. వేద సంస్కృతిని పరిరక్షించడం దీని ప్రధాన ఉద్దేశం. సత్యమేవ జయతే సిద్ధాంతంగా సత్యార్థ ప్రకాశికను ప్రామాణిక గ్రంథంగా చేసుకున్నారు. శుద్ధి ఉద్యమమే దీని ముఖ్య ఉద్దేశం. స్వామి దయానంద సరస్వతి, ఈయన అసలు పేరు మూలచంద్. ఈయన గురువు స్వామి విరజానంద. వేదాలకు తరలిపోండి అనేది నినాదం. ఇతర మతాల్లోకి మారిన హిందువులను తిరిగి హిందూ మతంలోకి మార్చడమే ముఖ్య ఉద్దేశంగా స్వామి దయానంద సరస్వతి శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించారు. 1882లో గోహత్య నిషేధ ఉద్యమాన్ని ప్రారంభించాడు. స్వామి దయానంద సరస్వతి ముఖ్య రచనలు సత్యార్థ ప్రకాశిక, వేద ప్రకాశిక, వేద భాష్య భూమిక. హైదరాబాద్ ఆర్య సమాజ శాఖ. ఆర్య సమాజానికి భారతదేశంలో అన్ని ప్రాంతాల కంటే హైదరాబాద్ సంస్థానంలోనే ఎనలేని ప్రాముఖ్యత లభించింది. ఆర్య సమాజం హైదరాబాద్ శాఖను రెసిడెన్సీ బజార్లో 1892లో స్థాపించారు. కంఠప్రసాద్ అధ్యక్షుడిగా, లక్ష్మణ్ దేశ్ జీ కార్యదర్శిగా ఉన్నారు. నాటి నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్. హైదరాబాద్ ఆర్య సమాజ ముఖ్య నాయకులు పండిట్ బాలకృష్ణ శర్మ, స్వామి నిత్యానంద బ్రహ్మచారి, స్వామి శ్రద్ధానందుడు, మహాత్మా నారాయణ స్వామి, విశ్వానంద సరస్వతి, కేశవరావు కోరాట్కర్, దామోదర్ సాత్వలేకర్, పండిట్ వినాయకరావు విద్యాలంకార్, పండిట్ నరేంద్రజీ, వందేమాతరం రామచంద్రరావు,
పండిట్ హరిహర్జీ, ఆదిపూడి సోమనాథరావు, అఘోరనాథ చటోపాధ్యాయ, సూర్య ప్రతాప్జీ, పండిట్ కృష్ణదత్, చందులాల్ ఆర్య, పండిట్ చంద్రపాల్, పండిత గణపతి లాల్జీ, బన్సీలాల్ వ్యాస్, కొత్తూరు సీతయ్య గుప్తా. ఆర్య సమాజ సభ్యుడైన ఆదిపూడి సోమనాథరావు దయానంద సరస్వతి రచించిన సత్యార్థ ప్రకాశికను తెలుగులోకి అనువదించాడు. కేశవరావు కోరాట్కర్ 1896లో ఆర్య సమాజంలో చేరి 1932 మే 21న తాను మరణించే వరకు ఆర్య సమాజం అభివృద్ధికి కృషి చేశాడు. పండిట్ నరేంద్రజీ ఆర్య సమాజ ముఖ్య నాయకుడు. ఆర్య సమాజ కార్యకలాపాలపై నిజాం ప్రభుత్వం నిషేధం విధించినప్పుడు ఆర్య సమాజం ప్రభుత్వ ఆజ్ఞలను ధిక్కరించి పండిట్ నరేంద్రజీ నాయకత్వంలో 1936లో నగర కీర్తనలను, హవన కుండలాలను, ఊరేగింపులను నిర్వహించింది. ఆర్య సమాజం నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1938 అక్టోబర్ 24న నిర్వహించిన సత్యాగ్రహం సందర్భంగా ప్రభుత్వ నిషేధ ఆజ్ఞలను ఉల్లంఘించడం వల్ల పండిట్ నరేంద్రజీని అరెస్టు చేసి తెలంగాణ కాలపానిగా పిలిచే మహబూబ్ నగర్ జిల్లాలోని మామనూరు జైలుకు పంపింది. తర్వాత 1940లో జైలు నుంచి పండిట్ నరేంద్రజీ విడుదలయ్యాడు. ఆ తర్వాత వ్యతిరేక పోరాటాలను మరింత ఉధృతం చేయడంలో భాగంగా పండిట్ నరేంద్రజీ వరంగల్లో పర్యటించాడు. ఈ పర్యటన సందర్భంగా యువకుడైన కాళోజీ నారాయణరావు ధైర్యం లేని దద్దమ్మలకు ధైర్యం చెప్పక వచ్చావు ఈనాడు అని పండిట్ నరేంద్రజీ గురించి కవిత చెప్పాడు. తదుపరి నిజాంకు వ్యతిరేకంగా హైదరాబాద్ సంస్థానం ఒక సువిశాల చెరసాల అని పేర్కొన్నందుకు నిజాం ప్రభుత్వం పండిట్ నరేంద్రజీపై రాజద్రోహ నేరం మోపి వాగ్బంధన శిక్ష విధించింది. వైదిక్ ఆదర్శ్ హైదరాబాద్ ఆర్య సమాజ శాఖ అధికార పత్రిక. వైదిక్ ఆదర్శ పత్రికను 1934లో ప్రారంభించి 1935లో నిషేధించారు. పండిట్ నరేంద్రజీ ఎడిటర్గా పనిచేశారు. భాష ఉర్దూ. వైదిక ఆదర్శ పత్రిక ప్రభుత్వ అత్యాచారాలను బయటపెట్టింది. యువకుల్లో సామాజిక రాజకీయ చైతన్యాన్ని కలిగించింది. మత మార్పిడులను అరికట్టింది. గణేష్ ఉత్సవాలు దేశ సమైక్యత కోసం గణేష్ నవరాత్రి ఉత్సవాలను మహారాష్ట్రలో బాల గంగాధర్ తిలక్ ప్రారంభించారు. తిలక్ను ఆదర్శంగా తీసుకొని ఆర్య సమాజం 1895లో హైదరాబాదులో తొలిసారి షాలిబండ, చాదర్ఘాట్లో గణేష ఉత్సవాలను నిర్వహించింది. హైదరాబాద్ సంస్థానంలో ఆర్య సమాజ ఆవిర్భావం, గణేష్ ఉత్సవాల నిర్వహణ ఈ రెండు వివిధ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలపై ప్రజల దృష్టిని కేంద్రీకరించడానికి, ప్రజాభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి బాగా ఉపకరించింది. దీంతో పాటు నిర్మాణాత్మక సామాజిక కార్యకలాపాల్లో నిమగ్నమైన కార్యకర్తలకు ఈ రెండు శిక్షణా వేదికలుగా ఉపయోగపడ్డాయి. కేశవరావు కోరాట్కర్, దామోదర సాత్వలేకర్, డాక్టర్ అఘోరనాథ చటోపాధ్యాయ వంటి వారు ఆర్య సమాజంలో చేరి నిజాం రాజ్యంలో రాజకీయ, సామాజిక, విద్యా సంస్కరణల్లో అగ్రగణ్యులుగా నిలిచారు. ఆర్య సమాజం నిర్మాణాత్మక కార్యక్రమాలు. సంస్కరణ, పునరుత్తేజం లక్ష్యంగా ఆర్య సమాజం స్థాపించారు. ఆర్య సమాజం మౌలికంగా మత సంస్కరణ కోసమే ఏర్పడిన రాజకీయ రంగంలో ప్రవేశించింది. ఆర్య సమాజం హిందువుల కోసం పాఠశాలలు, గ్రంథాలయాలను నెలకొల్పింది. 1940 జూలై 29న కేశవరావు కోరాట్కర్ జ్ఞాపకార్థం ఆర్య సమాజం హైదరాబాదులో కేశవ మెమోరియల్ విద్యా సంస్థను ఏర్పాటు చేసింది. పోలీసు చర్య జరిగిన కాలంలో సరిహద్దు క్యాంపులను నిర్వహించి హైదరాబాద్ భారత యూనియన్లో విలీనం కావడంలో ముఖ్య భూమిక పోషించింది. నల్లగొండలో ఉపదేశిక విద్యాలయాలనే శిక్షణా సంస్థలను ఏర్పాటు చేసింది.
ఆర్య సమాజం 6వ వార్షిక సమావేశంలో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో చేరాలని తీర్మానం చేసింది. రజాకార్ల దురాగతాలపై నిత్యం పోరాడుతూ వారి అరాచకాలను ఆర్య సమాజం అడ్డుకునేది. ఆర్య సమాజం ఎన్నో నిర్మాణాత్మక కార్యక్రమాల ద్వారా తెలంగాణలో సామాజిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో ముఖ్య భూమికను పోషించింది. అఖిల భారత ఆర్య సమాజ సమ్మేళనం. అఖిల భారత ఆర్య సమాజ సమ్మేళనం 1938లో షోలాపూర్లో జరిగింది. దీనికి మాధవరావు అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సమ్మేళనంలో మహారాష్ట్ర నాయకుడైన విడి సావర్కర్ పాల్గొని హైదరాబాద్ సంస్థానంలో ఆర్య సమాజ్ చేపడుతున్న ఉద్యమాలకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నోట్: నాటి హైదరాబాద్ సంస్థానంలోని ఉస్మానాబాద్ జిల్లాలోని లాతూర్ పట్టణం ఆర్య సమాజం, ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఉభయ సంస్థల కార్యకలాపాలకు కేంద్రంగా ఉండేది. దివ్యజ్ఞాన సమాజం 1875లో న్యూయార్కులో స్థాపించారు. రష్యాలో మేడం బ్లావట్స్కీ, అమెరికాలో కల్నల్ వోల్కాట్ 1879లోనే దివ్యజ్ఞాన సమాజ కేంద్ర కార్యాలయాన్ని మద్రాసులోని అడయార్కు మార్చారు. కల్నల్ వోల్కాట్ కాలంలోనే దివ్యజ్ఞాన సమాజం హైదరాబాద్ శాఖను 1882లో ప్రారంభించారు. కొందరు అధికారుల ప్రోత్సాహం ఉన్న ఈ సంస్థ నాటి ప్రముఖులను ఆకర్షించింది. ఈ సమాజం హైదరాబాదులో మత, సాంస్కృతిక విషయాల చర్చకు కేంద్రంగా మారింది. కల్నల్ వోల్కాట్ మరణానంతరం 1907లో అనీబీసెంట్ దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షత వహించింది. హైదరాబాద్ దివ్యజ్ఞాన సమాజ శాఖ హైదరాబాద్ సంస్థానంలో మత, సాంస్కృతిక సంస్కరణలకు మాత్రమే పరిమితమైనది. అనీబీసెంట్ ముఖ్య శిష్యుడు, దత్తపుత్రుడు అయిన జిడ్డు కృష్ణమూర్తి ఎట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్ గ్రంథాన్ని రచించాడు.